మనము వై ఆర్ వి నాట్ ఏబుల్ టు మేక్ ఇంటర్నేషనల్ సినిమా అని ఫీల్ అవుతుంటాం. మనం వల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ నచ్చుతుంది, మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నచ్చుతుంది, మనకి గాడ్ ఫాదర్ నచ్చుతుంది, స్కార్ఫేస్ సినిమా నచ్చుతుంది, అండ్ ఇవన్నీ నచ్చుతాయి కదా. అవన్నీ ఎందుకు అంటే చాలామంది ఆ సినిమాలని ఎందుకు అప్రిషియేట్ చేసి వాటిని ఎందుకు ఆదరిస్తారు అంటారు? మీరు చెప్పండి. వాటిని ఎందుకు ఆదరిస్తారు అనుకుంటారు? మీరు చెప్పండి. దే ఆర్ హానెస్ట్ ఫిల్మ్ మేకర్స్. వెన్ దే రైట్ సినిమా, దే రైట్ ఇట్ విత్ ఆనెస్టీ. దే డోంట్ రైట్ బై పుట్టింగ్ ఎ మీటర్. మీకు తెలుసా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఒక ఫైట్ ఉంటుంది, ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్. సగం కంటే ఎక్కువ ఫైట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, స్లో మోషన్ షాట్ ఉండదు. కానీ స్పీకర్లు పగిలిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి స్లో మోషన్లో ఫైట్ చేసిన దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. నేను మీకు మాట ఇస్తున్నది, వీఆర్ ట్రయింగ్ టు మేక్ తెలుగు సినిమా గ్లోబల్. ఇఫ్ వీ ఆల్ కమ్ టుగెదర్ వీ కెన్ మేక్ ఇట్. ఇప్పుడు నాలంటోడు ఆన్సర్ చెప్తాడు, ఇంకోటి భయపడి ఇంటికి వెళ్ళిపోతాడు. చేద్దామా, ఇంటికి వెళ్ళిపోదామా, తెలుగు సినిమాని పైకి తీసుకోదామా, లేకపోతే మనం ఈ పట్టుకుందామా? మీరు అది చెప్పు.